అతడు అబద్ధం చెబుతున్నాడని నాకు అస్సలు తెలియదు. పరీక్ష వాయిదా పడిందని నాకు అస్సలు తెలియదు. సమావేశం రద్దు అయిందని నాకు అస్సలు తెలియదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం లిటిల్ డిడ్ ఐ నో ను ఉపయోగిస్తాం. లిటిల్ డిడ్ ఐ నో అంటే నాకు అస్సలు తెలియదు. గతంలో జరిగిన ఒక విషయం గురించి నాకు అప్పట్లో అస్సలు తెలియదు, తర్వాత తెలిసింది అని చెప్పడానికి లిటిల్ డిడ్ ఐ నో ను ఉపయోగిస్తాం. గతంలో జరిగిన ఒక విషయం గురించి నాకు అప్పట్లో అస్సలు తెలియదు, తర్వాత తెలిసింది అని చెప్పడానికి లిటిల్ డిడ్ ఐ నో ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే లిటిల్ డిడ్ ఐ నో ప్లస్ దట్ ప్లస్ సెంటెన్స్. అతడు అబద్ధం చెబుతున్నాడని నాకు అస్సలు తెలియదు. అతడు అబద్ధం చెబుతున్నాడని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ లయింగ్. లిటిల్ డిడ్ ఐ నో అంటే నాకు అస్సలు తెలియదు. దట్ హీ వాజ్ లయింగ్ అంటే అతడు అబద్ధం చెబుతున్నాడని. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ లయింగ్ అంటే అతడు అబద్ధం చెబుతున్నాడని నాకు అస్సలు తెలియదు. ఈ ప్రాజెక్టు ఎంత విజయవంతం అవుతుందని నాకు అస్సలు తెలియదు. ఈ ప్రాజెక్టు ఎంత విజయవంతం అవుతుందని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ దిస్ ప్రాజెక్ట్ వుడ్ బి సో సక్సెస్ఫుల్. లిటిల్ డిడ్ ఐ నో దట్ దిస్ ప్రాజెక్ట్ వుడ్ బి సో సక్సెస్ఫుల్ అంటే ఈ ప్రాజెక్టు ఎంత విజయవంతం అవుతుందని నాకు అస్సలు తెలియదు. నువ్వు రావు అని నాకు అస్సలు తెలియదు. నువ్వు రావు అని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ యూ వుడ్ నాట్ కమ్. లిటిల్ డిడ్ ఐ నో దట్ యూ వుడ్ నాట్ కమ్. పరీక్ష వాయిదా పడిందని నాకు అస్సలు తెలియదు. పరీక్ష వాయిదా పడిందని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ ది ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్. లిటిల్ డిడ్ ఐ నో దట్ ది ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్. అతడు ఒక ప్రసిద్ధ రచయిత అని నాకు అస్సలు తెలియదు. అతడు ఒక ప్రసిద్ధ రచయిత అని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ అ ఫేమస్ రైటర్. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ అ ఫేమస్ రైటర్. రైటర్ అంటే రచయిత. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ అ ఫేమస్ రైటర్ అంటే అతడు ఒక ప్రసిద్ధ రచయిత అని నాకు అస్సలు తెలియదు. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. సమావేశం రద్దు అయిందని నాకు అస్సలు తెలియదు. సమావేశం రద్దు అయిందని నాకు అస్సలు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.